మైక్ టైసన్ గురించి చాలా చాలా వైరల్ అవుతుంది వీడియోలు. ఎంతమంది మైక్ టైసన్ జాక్వెల్తో ఓడిపోవడం ఏంది అని చాలా మంది మాట్లాడుతూ, అదే కొన్ని వీడియోలో మనం కూడా అబ్జర్వేషన్ చేసి చూసినట్లయితే అదే మైక్ టైసన్ ఒకప్పుడు 1987లో కానీ అతను ఆడిన ఫైటింగ్స్లో అతను ఇక్కడ కొన్ని చోట్ల చాలా చోట్ల మైక్ టైసన్ దగ్గర జాక్వెల్ చాలా కనిపిస్తాడు. సో అదే మైక్ టైసన్ ఒకప్పుడులా ఆడింటే ఇంకో రెండు పాయింట్ల మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. వన్ పాయింట్, మైక్ టైసన్ ఏజ్ 57, జాక్వెల్ ఏజ్ 27. సో ఏజ్ డిఫరెంట్ చాలా, అతని బాడీ కూడా చాలా లూజ్ అయిపోయింది. ఇంకొకటి చెప్పాలంటే ఎప్పటికైనా వయసులో ఉన్నంత పెద్ద అయిన తర్వాత ఉండదు, ఏజ్ ఎక్కువైన తర్వాత. సో ఏజెడ్, సో అది కూడా పక్కన పెడితే స్టామినా అనేది ఉంటుంది కాబట్టి ఆ స్టామినా ఫైట్తో ఒక 2-3 ఫైట్లు కొట్టిన జాక్వెల్ పడిపోతాడు, పడుకుంటాడు. ఓపెన్ ఛాలెంజ్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మధ్యలో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండతో ఓడిపోతాడు మళ్ళీ. అంటే ఇట్లాంటివి ఒక పైసా గురించి కొన్ని సిచ్యువేషన్ వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఈ విధంగా వాళ్ళు ట్విస్టుల్లో దిగిపోతారు. కాబట్టి మనం దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. సో ఎప్పటికైనా మైక్ టైసనే, జాక్వెలే. మైక్ టైసన్ లాంటి ఫైటర్ పుట్టలేడు. ఎందుకంటే అది కాక ఒకప్పుడు దొంగతనాలు చేసి ఎన్నెన్నో కష్టాలు పడి అలాంటోనుకున్నంత పవర్ నిజంగా చెప్తున్నా ఎవ్వనుకుండదు. ఎందుకంటే అన్నీ చూసి వచ్చిన తర్వాత అతడు ఒక రేంజ్లో సెట్ అయ్యాడంటే ఇంకెప్పుడు అతను ఒక డబ్బుకి ఆ విధంగా ఆ ఫైటింగ్ విషయంలో నాకైతే అనిపించింది. ఇంకొకటి చెప్పాలంటే మైక్ టైసన్ కొడితే 2-3 ఫైట్లకి జాక్వెల్ లేయడు. ఎందుకంటే ఆ కాలం ఫుడ్ అట్లుండే, ఆ కాలం స్టామినా అట్లుంటుంది కాబట్టి. సో ఇప్పుడు మాత్రం ఓన్లీ పైసల గురించే ఈ ఆట ఆడడం జరిగింది. సో అందరితో ఆడాడు, జాక్వెల్ అంటే చాలా ఇష్టం కాబట్టి. సో ఆ విధంగా మైక్ టైసన్ ఒప్పుకున్నాడు అనే థాట్ అయితే నాకైతే అనిపించింది. లేదు కాదు కూడదు అనుకుని వేరే ఫైటర్తో రింగులేకి దిగడు. ఎందుకు నా ఏజ్ అయిపోయింది, నేను దిగలేను, నా వల్ల కాదు, నేను కొట్లాడను అని అంటాడు. ఎందుకు వెళ్ళిండంటే అతనంటే జాక్వెల్ అంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి ఓడిపోవాలి అని ఉద్దేశంతో వెళ్ళినాడు. కాబట్టి వెళ్ళి మైక్ టైసన్ ఓడిపోయినాడని నాకైతే అనిపించింది. మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించిందో మీరు కూడా ఎప్పుడు కామెంట్ చేయరు. లేదంటే మైక్ టైసన్ ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందంటే అతను ఎంతో మంది తోపు ఫైటర్లను ఓడగొట్టిండు. 1987లా 1990లా అతను కొట్టిన అంతా మొత్తం బ్లడ్ మొత్తం అంతా రచ్చ అయిపోయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్లో కూడా 2-3 ఫైట్లు కొట్టి పండబెట్టి వచ్చేసిన పెద్ద తోపులను ఒకటే ఫైట్కి అవుట్ చేసినటువంటి మైక్ టైసన్ ఈరోజు జాక్వెల్తో ఓడిపోయినాడంటే అది ఒక కల్పితం మాత్రమే. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తుంటాం సేమ్ చెప్పాలంటే. ఇంకొక వార్డ్ చెప్పాలంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మైక్ టైసన్ ఎంతో మందితో ఫైటింగ్లు ఆడినాడు కాబట్టి తన ఏజ్ సహకరించదు. నేను ఆడను ఆ ఆటని, నేను ఆడలేను, నా వల్ల కాదు, నా ఏజ్ ఎంత, ఆ పిల్లని ఏజ్ ఎంత అని మాట్లాడి అతను సైడ్ అయిపోతుండే. సో అది కాదు ఇక్కడ మ్యాటర్ అయ్యిందంటే జాక్వెల్కి ఒక మంచి పవర్ ఇవ్వాలి, ఒక మైక్ టైసన్ని ఓడగొట్టినని ఒక మంచి పేరు ఇవ్వాలి అన్న థాట్ తోటే ఆ రింగ్లకు దిగడం జరిగింది. మైక్ టైసన్ లేదు కాదు కూడదంటే ఆ ఏజ్లో నేను దిగను, నాకు అవసరం లేదు, నేను చాలా ఏళ్ళ నుంచి ఫ్యాక్టరీస్ లేదు, నేను చేస్తలేను, నేను వర్కౌట్ చేస్తలేను అని చెప్పి సైడ్ అయిపోతుండే. సో నాకు అనిపించిన థాట్ అయితే నాలో అంటే నాను విన్న మాటలు నాకైతే ఇట్లా అనిపించినాయి. గాయ్స్ మీకేమనిపించిందో మీరు కూడా చెప్పురి. మైక్ టైసన్ గురించి మెయిన్గా ముఖ్యమైన మాటలు చెప్పాలంటే అతను ఒకప్పుడు చాలా కష్టాలు పడి దొంగతనాలు చేసి తిండి కూడా తినడానికి లేనటువంటి సిచ్యువేషన్ చూసిన వ్యక్తి. అతనికి ఉన్నంత మైండ్ సెట్ ఎవరికి ఉండదు, అతనికి ఉన్నంత టాలెంటెడ్ మైండ్ సెట్ ఎవరికి ఉండదు. అతనికి పంచ్ పవర్తో పాటు అతనికి తెలివి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే చిల్లరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కొత్త ట్రిక్లు, కొత్త తెలివిలు ఉంటాయి అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు అన్ని కష్టాలు పడినారు, కష్టపడినోనికి తెలిసినంత వీళ్ళు కష్టపడడం అంటే దొంగతనాలు కష్టమా బ్రో అని మీరు కూడా అనుకోవచ్చు. దొంగతనాలు అంటే తిండి లేక దొంగతనాలు చేసుకొని, అంటే దొంగతనాలు అంటే ఇల్లు దొంగతనాలు కాకుండా అవి ఇవి రోడ్ల మీద అవి సామాన్లు అమ్ముకొని అది దాన్ని కష్టాలు పడి ఆ విధంగా పైకి వచ్చి ఈరోజు ఒక మంచి స్టేజ్లా ఒక మంచి
పాపులర్ నేమ్ సంపాదించి మైక్ టైసన్ అంటే తెలియని వాళ్ళు లేనట్ట ఒక యుఎస్ఏలో అతను ఒక పెద్ద ఛాంపియన్గా అతని పేరు సంపాదించడం చిన్న మాటలు కాదు. అదన్నమాట గైస్. సో మన వీడియో అయితే నచ్చినట్లయితే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేసి ముందుకు వెళ్ళేది పంపించేసేయండి అంతే. అంతకు మించి ఇంకా ఏం చెప్పలేదు. నచ్చితే ఒక లైక్ కొట్టరు, నచ్చకపోతే ఒక షేర్ కొట్టరు. థ్యాంక్ యూ గైస్.